బిగ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. హిమాచల్ ప్రదేశ్ లో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. జుండాతా భల్లు వంతెన సమీపంలో విరిగిపడ్డాయి కొండ చర్యలు. ప్రమాదంలో 15 మంది టూరిస్టులు మృతి చెందినట్లుగా కూడా తెలుస్తోంది. మట్టి కింద బస్సు చిక్కుకుపోయినట్లుగా కూడా మనకి సమాచారం అందుతోంది. 8 మంది మృతదేహాలను రెస్క్యూ టీం ఇప్పటికే వెలికి తీసినట్లుగా తెలుస్తోంది. మిగిలిన వారి కోసం సహాయక చర్యలు అయితే అక్కడ ముమ్మరంగా కొనసాగుతూ ఉన్నాయి. హిమాచల్ ప్రదేశ్లోని బిలాస్పూర్ జిల్లాలో ఘోర ప్రమాదం జరిగింది. జుండోతా భల్లు వంతెన సమీపంలో కొండ చర్యలు విరిగిపడడంతో ఒక బస్సు మట్టి కింద చిక్కుకుపోయింది. ఈ ప్రమాదంలో 15 మంది టూరిస్టులు చనిపోయినట్టుగా కూడా తెలుస్తోంది. జుండాతా ప్రాంతంలోని బర్తిన్ సమీపంలో ఉన్న ఒక కొండ అకస్మాత్తుగా విరిగిపడడంతో భారీగా మట్టి శిథిలాలు బస్సుపై పడిపోయాయి. ప్రమాదం జరిగిన సమయంలో బస్సులో దాదాపు 30 మంది ప్రయాణికులు ఉన్నట్లుగా కూడా సమాచారం అందుతూ ఉంది. విషయం తెలుసుకున్న వెంటనే రెస్క్యూ సిబ్బంది యుద్ధ ప్రాతిపదికన సహాయక చర్యలనైతే చేపట్టడం జరిగింది. ఈ ఘటనలో ఇప్పటి వరకు కూడా 8 మృతదేహాలను శిథిలాల నుంచి వెలికి తీశారు. అలాగే మిగిలిన వారి కోసం కూడా యుద్ధ ప్రాతిపదికన అక్కడ సహాయక చర్యలు కూడా కొనసాగుతున్నాయి. అక్కడ మనం విజువల్లో కూడా చూడొచ్చు, చాలా క్లియర్ గా కనిపిస్తుంది. అక్కడంతా ఒక హడావుడి వాతావరణం కూడా కనిపిస్తూ ఉంది. అంబులెన్స్ లో కూడా గాయపడిన వారిని ఎక్కిస్తూ ఉన్నారు. అక్కడ చికిత్స కూడా అందిస్తూ ఉన్న సిచ్యువేషన్స్ అయితే కనిపిస్తూ ఉన్నాయి. ఇప్పటికే చాలా మంది గాయపడినట్లుగా కూడా తెలుస్తూ ఉంది. మరికొంతమంది ప్రయాణికులు శిథిలాల కింద కూడా చిక్కుకొని ఉండొచ్చు అని చెప్పి కూడా అధికారులు భావిస్తూ ఉన్నారు. ఈ నేపథ్యంలో అక్కడ సహాయక చర్యలు కూడా ముమ్మరంగా కొనసాగుతూ ఉన్నట్లుగా కూడా మనకి విజువల్లో క్లియర్గా కనిపిస్తూ ఉంది. ఆ శిథిలాలు బస్సు మీద పడడంతో ఒక్కసారిగా కూడా 15 మంది ప్రయాణికులు దుర్మరణం చెందినట్టుగా కూడా మనకి బ్రేకింగ్ న్యూస్లో సమాచారం అందుతూ ఉంది. బిలాస్పూర్ మండి జాతీయ రహదారిపై ఈ ఘటన చోటు చేసుకుంది. ప్రయాణికులతో వెళ్తున్న బస్సు మార్గ మధ్యలో ఉండగా ఒక్కసారిగా కొండ పైనుంచి కూడా పెద్ద పెద్ద బండరాళ్ళు అలాగే మట్టి పెళ్లలు కూడా విరిగిపడ్డాయి. ఈ దుర్ఘటనలో బస్సులో ప్రయాణిస్తున్న 15 మంది టూరిస్టులు కూడా స్పాట్లో చనిపోయినట్లుగా అయితే మనకి సమాచారం అందుతూ ఉంది. ఇక సమాచారం అందుకున్న వెంటనే జాతీయ విపత్తు ప్రతిస్పందన దళం అంటే ఎన్డీఆర్ఎఫ్ మరియు స్థానిక పోలీస్ సిబ్బంది కూడా హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకున్నారు. సహాయక చర్యలు ముమ్మరం చేశారు. శిథిలాలని తొలగించి బస్సులో చిక్కుకున్న వారిని కూడా బయటకు తీసేందుకైతే అక్కడ ముమ్మరంగా ప్రయత్నాలు అయితే కొనసాగుతున్నాయని చెప్పుకోవచ్చు. ఇప్పటి వరకు కూడా 15 మృతదేహాలను వెలికి తీసినట్లుగా కూడా అధికారులు ధృవీకరించడం జరిగింది. ప్రమాదం జరిగిన సమయంలో ఈ బస్సులో దాదాపుగా కూడా 30 మందికి పైగా ప్రయాణికులు ఉన్నట్లుగా కూడా ప్రాథమికంగా సమాచారం అయితే మనకు అందుతూ ఉంది. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని కూడా అధికారులు ఆందోళన వ్యక్తం చేస్తూ ఉన్నారు. గాయపడిన మరికొందరిని సమీప ఆసుపత్రులకు తరలించి కూడా చికిత్స అందిస్తూ ఉన్నట్లుగా కూడా మనకి తెలుస్తూ ఉంది. కొండ చర్యలు విరిగిపడడంతో జాతీయ రహదారిపై భారీగా అక్కడ ట్రాఫిక్ నిలిచిపోయినట్లుగా కూడా మనకి తెలుస్తోంది. రోడ్డును పునరుద్ధరించేందుకు అధికారులు కూడా ప్రస్తుతం అక్కడ చర్యలు తీసుకుంటూ ఉన్నారు. కొండ ప్రాంతాల్లో ప్రయాణాలు చేసేవారు అప్రమత్తంగా ఉండాలని, అనవసర ప్రయాణాలు మానుకోవాలంటూ కూడా స్థానిక ప్రభుత్వం అక్కడ విజ్ఞప్తి చేసింది. ముఖ్యమంత్రి ఈ ఘటనపై దిగ్భ్రాంతిని వ్యక్తం చేసి సహాయక చర్యలను వేగవంతం చేయాలంటూ కూడా అధికారులను కోరినట్లుగా కూడా మనకి సమాచారం అందుతూ ఉంది.